హలో నమస్తే అస్సలం అలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నా థంబ్నెయిల్ చూశారు కదా, మా పిల్లలు డైలీ ఆడుకునే పార్క్ చూపిస్తానండి. ఈ పార్క్ మా హౌస్కి ఎదురుగానే ఉంటుంది. ఒక 20 మీటర్స్ డిఫరెన్స్లో ఉంటుందండి. మా పిల్లలు ఆడుకుంటూ ఉంటే నేను వాక్ చేస్తాను. ఈరోజు నేను వీడియో తీసి చూపిద్దామని చెప్పి నేను వీడియో తీసుకుంటున్నాను. ఫోర్ 4:30 అలా అయిందండి టైం. ఈవినింగ్ అయితే పార్క్ నిండిపోతుంది. వీకెండ్స్లో అయితే మిడ్నైట్ 1-2 వరకు ఉంటారండి జనాలు ఇక్కడ. మ్యాట్స్ తెచ్చుకొని అక్కడ అలా వేసుకుని ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. వీకెండ్స్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటే పెద్దవాళ్ళు కూర్చుని ముచ్చట్లు గేమ్స్ అలా చెప్పుకుంటారు. మా పాపకి ఇష్టమైన రౌండ్ అబౌట్ ఇది ప్లస్ స్వింగ్ అంటే చాలా ఇష్టం మా పాపకి. స్వింగ్ మీద కూర్చోబెట్టేస్తే తనే ఊగుతూ ఉంటుంది. చూడండి, ఇద్దరు స్వింగ్ మీద ఎంతసేపు అయినా ఉంటుంది. తనకిష్టం. ఈ పార్క్ని డైలీ క్లీన్ చేస్తారండి. ఇక్కడ పనిచేసే వాళ్ళకు కూడా డ్యూటీ టైమింగ్స్ వచ్చి 8 to 5 ఉంటాయి. వాళ్ళు చెట్లని కట్ చేసుకోవడం, వాటర్ పోయడం 8 to 5 వరకు చేస్తారు. ఇక్కడ ఈ క్లీనింగ్ మొత్తం గవర్నమెంట్ వర్కేనండి, మున్సిపాలిటీ వర్క్, ఒమాన్ మున్సిపాలిటీ. ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నారు. చూడండి, బంతి చెట్లు నాటారు. ఇప్పుడు ఇక్కడ వింటర్ సీజన్ అండి. ఈ సీజన్లో చెట్లు అవి బాగా పెరుగుతాయి కదా, అందుకోసం చెట్లని బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ. ఇప్పుడు పచ్చగా ఉంది కదా వింటర్ సీజన్లో, అదే సమ్మర్ సీజన్లో అయితే ఈ పచ్చగడ్డి అనేది కొంచెం కలర్ షేడ్ అవుతుంది, ఎల్లో కలర్గా మారిపోతుంది. అంత బాగా ఏం ఎండిపోదండి, నార్మల్గా ఉంటుంది ఇక్కడ టెంపరేచర్కి. ఎందుకంటే డైలీ వాటర్ పోస్తారు కదా, డైలీ వాటర్ పోసి మెయింటైన్ చేస్తారు కదా, అందుకోసం. ఇప్పుడు మీకు వింటర్లో తీసి చూపించాను, నెక్స్ట్ సమ్మర్లో కూడా చూపిస్తాను. సమ్మర్లో ఎండ చాలా ఎక్కువగా ఉంటుందండి, ఈ చెట్లన్నీ ఎండిపోతాయి. ఆ ఎండకి 47-48 వరకు వెళ్ళుద్ది ఎండ. చాలా పెద్ద పార్క్ అండి ఇది. 10,000 స్టెప్స్ వస్తాయి వాక్ చేస్తే. చాలామంది వస్తారు వాకింగ్ చేయడానికి. వాలీబాల్, షటిల్ కోర్ట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ, అవి కూడా చూపిస్తాను. చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తారు.
उन्हें आती नहीं देती थी। ఈ పూలని పిల్లలు తుంచేస్తూ ఉంటారండి, ఏమనరు ఎవరు కూడా. कुछ ना कुछ करना है ना। ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అండి. आपका है అటు సైడ్ పార్క్ ఎలా ఉందో ఇటు సైడ్ కూడా ఇలానే ఉంది. పార్క్ 2 సైడ్స్ ఉందండి పార్క్. ఇది రోడ్ సైడ్. చూడండి ట్రీ కటింగ్ని ఎంత షేప్తో మెయింటైన్ చేశారో. ఇవి మందారం చెట్లండి. వీళ్ళ కంట్రీ చాలా నీట్గా ఉండాలి, టూరిస్ట్ వాళ్ళు వస్తారు కాబట్టి చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. వీళ్ళ కంట్రీని నీట్గా చూపించుకోవాలని చెప్పి. చూడండి ప్రతి ఇంటికి ఇక్కడ ఖర్జూరపు చెట్లు ఉంటాయి. ఇక్కడ సమ్మర్ వచ్చి జూన్ జూలై బాగా ఉంటుందండి. ఆ టైంలోనే జూన్ జూలై ఆగస్ట్ వరకు ఆ టైంలోనే ఖర్జూరం బాగా పండుతుంది ఇక్కడ. ప్రతి చోట చెట్లు వేశారు రోడ్ సైడ్స్ అన్నీ, విజన్ బాగుండడం కోసం. ఇవి వాష్రూమ్స్ అండి. ఇది లేడీస్ సైడ్, ఇది జెంట్స్ సైడ్. చాలా నీట్ అండ్ క్లీన్తో ఉంటాయి వాష్రూమ్స్. చూడండి ఇవి మందారం చెట్లు. డైలీ వాటర్ పోస్తారు కదా, అందుకోసం చెట్లు బాగా పెరుగుతున్నాయి. ఇది గోరింటాకు చెట్టు అండి. ఇది స్టార్టింగ్లో నాకు చూస్తే గోరింటాకు లాగే అనిపించింది, కానీ తుంచి స్మెల్ చూస్తే అది గోరింటాకు లాగా అనిపించలేదు. తర్వాత నేను కొన్ని ఆకులు కోసుకొచ్చి ఇంట్లో కొంచెం ఆ పిస్టల్ మార్టర్తో గ్రైండ్ చేశాను. కొంచెం చేతికి కలర్ అంటినట్టు అంటింది. ఇంకా తీసుకొచ్చి అదే పెట్టుకుంటూ ఉంటాం మేము. కోన్ కంటే నాకు న్యాచురల్ గోరింటా కంటేనే ఇష్టం. మా పాపకు కూడా ఇష్టం. ఇద్దరం పెట్టుకుంటూ ఉంటాము.
దగ్గరే ఉంది కదా చెట్టు అని చెప్పి. చూడండి చాలా చెట్లు ఉన్నాయి గోరింటాకువి. నాకు తెలిసి 7-8 చెట్లు కనిపిస్తాయి. ఈవినింగ్ 6:30 నుంచి వస్తారండి బాగా జనం. ఇది మ్యూజిక్ ఫౌంటైన్. దీన్ని ఈవినింగ్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడే ఫ్రెష్గా వాటర్ వేశారు మొక్కలకి. తర్వాత నైట్ టైం వస్తే జనం ఎక్కువ ఉంటారు, అప్పుడు వీడియో తీసుకోవడం కుదరదు అని చెప్పి నేను 4-4:30 ఆ టైంలో వచ్చి తీసుకుంటున్నాను వీడియో. ఇది మ్యూజిక్ ఫౌంటైన్. చూడండి గ్రాస్ని ఎంత నీట్ షేప్లో కట్ చేశారో. రకరకాల పూల చెట్లు. ఇవన్నీ పూల కూడా నాకు తెలియదు. చాలా కలర్ఫుల్గా ఉంది పార్క్. ఇక్కడ ఎవ్రీ 500 మీటర్స్కి ఒక మస్జిద్ ఉంటుందండి. ఇది వాటర్ ఫౌంటైన్. చూడండి వాటర్ కూడా ఎంత క్లియర్గా ఉన్నాయో. పాచి కీచి ఏం లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి. వీకెండ్ ఇటు సైడ్ మొత్తం నిండిపోద్ది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వీళ్ళకి ఇష్టమైన గేమ్ ఫుట్బాల్ అండి. ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇక్కడ. వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు, గేమ్స్ ఆడేవాళ్ళు గేమ్స్ ఆడుకుంటారు. ఈ టైంలో ఎవ్వరు లేరు. ఇవి సింగిల్గా ఉన్న హౌసెస్ అన్నీ లోకల్ వాళ్ళ హౌస్ అండి, ఒమానీ వాళ్ళ హౌస్ ఇవన్నీ. చూడండి ఇక్కడ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఆడుతూ ఉంటారు. చూడండి ఈ బిల్డింగ్స్ అన్నీ లోకల్ వాళ్ళ బిల్డింగ్స్ అండి. చాలా పెద్ద పెద్ద విల్లాస్ ఉంటాయండి వీళ్ళకి. ఏ సైడ్ నుంచి చూసినా కూడా మొక్కలు కనిపిస్తున్నాయి. పార్క్ వ్యూ మంచిగా కనబడేటట్లు రోడ్ సైడే మొత్తం చెట్లు నాటారు.
మా ఇంట్లో ఏ విండో నుంచి చూసినా కూడా పార్క్ వ్యూ కనిపిస్తుంది. ఈసారి నేను చూపిస్తాను పార్క్ వ్యూ. కిచెన్లో నుండైనా, బెడ్రూమ్లో నుండైనా, హాల్ నుంచి అయినా. కింద కామెంట్లో చెప్పండి మా పార్క్ వ్యూ ఎలా ఉందో. ఈ కనిపించే బిల్డింగ్స్ అన్నిటిలో ఎక్స్పర్ట్సే ఉంటారండి. ఇలా మ్యాట్స్ వేసుకుని ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. అది మా బిల్డింగ్ అండి, మేముండే బిల్డింగ్ ఇది. చాలా నియర్ అండి పార్క్కి. ఓకే అండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.